హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనము నిన్నటి వీడియోలో రామ పెళ్లి కొడుకు వీడియో చూసాం కదండి. పెళ్లి కొడుకు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎదుర్కోలు కార్యక్రమానికి మనం ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఫంక్షన్ హాలు నైటు, అలాగే ఎదుర్కోలు, అలాగే వరపూజ ఉంటుంది. ఇప్పుడు పెద్ద తాంబూలము అంటారు. ఆ కార్యక్రమాన్ని చూడడానికి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. చూడండి, అందంగా లైట్స్తోని ఎంతో సుందర మనోహరంగా ముస్తాబు చేశారు ఈ ఫంక్షన్ హాల్. చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది కూడా. ఈ ఫంక్షన్ హాల్లో మీకు ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నాను. ఏంటిదా అనుకుంటున్నానా? అవునండి, బావమరిది పెళ్ళిలో బావకు బర్త్డే పార్టీ. అవునండి, మీరు చూసేద్దరు కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నైట్ మేము వచ్చేసరికి ఇంకా ఎవరు రాలేదు ఇక్కడికి ఫంక్షన్ దగ్గరికి, మేమే ముందుగా వచ్చేసారు. ఇక్కడ చూడండి, పూజారి వారి పెళ్లి సందడి అని చెప్పేసి ఫ్లెక్సీ ఉంది. అలాగే పెళ్లి కూతురు, అమ్మాయి, అబ్బాయి ఫోటో కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, పూజారి వాళ్ళ పెళ్లి సందడి రాము వెడ్స్ ఉమా అని ఉంది. వీళ్ళిద్దరూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూడ ముచ్చటగా ఉన్నారు కదా. ఇక్కడ చూడండి, రండి రారండి మా మామయ్య పెళ్ళికి అని మోక్షిత్, మోహిత్, నక్షిత్, ఇంకొక అబ్బాయి మోక్షిత్, వీళ్ళిద్దరు మేనల్లులు. చూడండి అందంగా ఎంత చక్కగా ముస్తాబాయి ఉందో. నైట్ పార్టీకి, ఎదుర్కోలు కార్యక్రమానికి, అలాగే వరపూజ కార్యక్రమానికి ఇప్పుడు మనము అటెండ్ అవుతున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్నీగా, చాలా కామెడీగా, చాలా బాగుంటుంది ఈ వీడియోలో. ఈరోజు బావమరిది పెళ్ళిలో బావకు బర్త్డే పార్టీ మీరు చూసేద్దురు కానీ ఎంతో అంగరంగ వైభవంగా అనుకోకుండా జరిగిన ఈ బర్త్డే పార్టీ కూడా చాలా గ్రాండ్గా, అందంగా సెలబ్రేషన్ చేశారు. ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ చూడండి, ఫంక్షన్ హాల్లోకి వచ్చేసాం. ఇంకెవ్వరు రాలేదు. సుందర మనోహరంగా డెకరేషన్ చేసి అందంగా ముస్తాబై ఉంది ఈ ఫంక్షన్ హాల్లోని వేదిక. చూడండి, మీకు చూపిస్తున్నాను. నేను కూడా వచ్చేసాను. ఇప్పుడు మనము ఈ వేదిక పైన బర్త్డే పార్టీ చూసేద్దాం. కట్ చేస్తే మనం కేక్ తీసుకొచ్చారు. చూడండి, వాళ్ళ బావకు అంటే మా చిన్న తమ్ముడికి బామర్దులు ఇద్దరు. అంటే రాము వచ్చేసి చిన్న బామర్ది పెళ్ళి కొడుకు, అంజీ వచ్చేసి పెద్ద బామర్ది. వీళ్ళిద్దరు బామర్దులు కలిసి ఈరోజు పుట్టినరోజు వేడుకను చేస్తున్నారు. చూడండి, ఇక్కడ అది ఇటుక కలర్ షర్ట్ వేసుకున్న అతను మా తమ్ముడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చిన్న అని చెప్పేసి మేమందరము హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. అనుకోకుండా బావమరిది పెళ్ళిలో బావకు ఘనంగా బర్త్డే వేడుక చేస్తున్నారు బావమరుదులు. ఎంత బాగుందో కదండి. అక్కడ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి, అనుకోకుండా కేక్ కట్ చేస్తున్నారని అక్కడ ఉన్న జనాలకు అస్సలు అర్థం కాలేదు ఏం జరుగుతుందో అనేది. కానీ బావమరుదులందరూ కలిసి బావకు బర్త్డే సెలబ్రేషన్ చేశారు. చూడండి, అంగరంగ వైభవంగా జరిగిన బావమరిది పెళ్ళిలో బావకు బర్త్డే ఎంత బాగా జరిగింది కదండి. చూడండి, మీ బ్లూ షర్ట్ వేసుకున్న అతను పెళ్ళి కొడుకు రాము. ఇప్పుడు నేను, మా అమ్మ, మా చిన్న తమ్ముడికి కేక్ తినిపిస్తున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, కేక్ని కట్ చేసి మా అమ్మ మా తమ్ముడికి పెడుతుంది. అలాగే వీళ్ళిద్దరు మా చిన్న అంకుల్, చిన్నత్త, వీళ్ళు కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ తినిపిస్తున్నారండి. ఇక్కడ మా శ్రీవారు కూడా వాళ్ళ బామర్దికి కేకును తినిపిస్తున్నారు. అనుకోకుండా ఈ బర్త్డే అంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ పిల్లలందరూ చూడండి మదన్లు అవుతారు. అలాగే వాళ్ళ బావకు కూడా కేకు తినిపిస్తున్నారు. ఈ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న అతను ఆంజనేయులు పెద్ద బామర్ది, ఆ అబ్బాయి కూడా పెడుతున్నారండి. అసలు సిసలైన బామర్దులు అన్నారు. ఇంకా వీళ్ళు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు కదా, పల్లవి అండ్ వినోద్. మొన్న పల్లవి కూడా హల్దీ ఫంక్షన్ అన్నీ చూపించాను కదా. కొత్త దంపతులు కూడా వాళ్ళకు
బావకి ఇద్దరు మరదలు అండ్ తమ్ముడు కలిసి తినిపిస్తున్నారు అన్నట్టు కేకు. ఈ విధంగా ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లూ షర్ట్ వేసుకొని దండ వేసుకున్న అతడు పెళ్ళి కొడుకు, అసలు సిసలైన ముద్దుల బావకి ముద్దుల బామర్ది కేకు తినిపిస్తున్నాడు. ఈ విధంగా అనుకోకుండా అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుక చాలా అద్భుతంగా జరిగిపోయింది. ఇటు రాముకి ఇటు మా తమ్ముడికి జీవితాంతము గుర్తుండిపోయే ఒక మంచి అనుభూతి అని చెప్పుకోవచ్చు. ఇలా ఒకరి పెళ్ళిలో ఒకరి పుట్టినరోజు ఎంతమందికి జరుగుతుందండి? మీలో ఎవరికైనా జరిగి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు. తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు కేక్ తినిపించిన తర్వాత నేను, మా చిన్న తమ్ముడు, మా అమ్మ అలాగే కలిసి ఒక బర్త్డే ఫోటో తీసుకున్నాం. వీడు చూడండి, వీడు కూడా బామ్మర్ది అవుతాడు. పెద్ద కేక్ తీసుకొచ్చి చంపలకంతా రాసేసి వాడి నోట్లో కుక్కేసిపోతున్నాడు వీడు కూడా. ఈరోజు ఫుల్ కేక్తోనే కడుపు నిండిపోయింది మా తమ్ముడికి. ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు వరపూజ కార్యక్రమాన్ని చూపిస్తాను, చూసేయండి. పుట్టినరోజు అయిపోయింది కదంటే ఇప్పుడు ఎదుర్కొని వేడుక జరుగుతుంది. అమ్మాయిని అబ్బాయిని తీసుకొని స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు అన్నట్టు. రాత్రి వరపూజ చేస్తారు కదా, అంటే అమ్మాయికి తీసుకొచ్చిన బట్టలు ఇవన్నీ పెడతామన్నట్టు. మా ఇళ్ళల్లో ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతుర్ని ఆహ్వానిస్తాం. అలాగే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి చేస్తే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకును ఎదుర్కొంటూ చేసుకుంటారన్నట్టు. ఇప్పుడు ఇక పెళ్లి కొడుకు వాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు లాస్ట్ పెళ్లి వాళ్ళ ఇంట్లో. అందుకోసానికి స్టేజ్ పైకి అమ్మాయిని ఎదుర్కొంటున్నాం అన్నట్టు. దీన్నే ఎదుర్కోలు అని అంటారు. ఇప్పుడు అమ్మాయికి అత్తగారు పెట్టవలసిన చీర, సారే, అలాగే నగలు అన్నీ ఈరోజు నైటే అందజేస్తాం. రేపు తలంబరాలు కదా, ఈరోజు నైటే అందజేస్తాం. అన్నీ అందజేసి అమ్మాయికి మనం తీసుకొచ్చిన పళ్ళు, పూలు, పసుపు కొమ్ములు, ఆకులు, ఒక్కలు ఇవన్నీ వరపూజ అంటారు, పెద్ద తాంబూలము అంటారు. ఇప్పుడు ఇవన్నీ నైటు సాంప్రదాయ ప్రకారంగా చేస్తారు. మీరు చూస్తూ ఉండండి, చూడండి, చూడముచ్చటగా ఉన్నారు రాము అండ్ శ్రీరామచంద్రుడు. రామచంద్రుడు అమ్మాయి పేరు ఉమా. ఎంత చక్కగా ఉన్నారు కదా వీళ్ళిద్దరికి. జోడి సూపర్గా కుదిరింది. ఎందుకంటే ఇద్దరు సన్నగా ఉన్నారు, అలాగే ఎత్తుగా ఉన్నారు, సూపర్గా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయికి అత్తగారు తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ అందజేస్తారు. దానికోసమని ఇక్కడ స్టేజ్ పైన అన్నీ తీసుకొచ్చినవి పండ్లు, పూలు, ఆకులు, ఒక్కలు, పసుపు కొమ్ములు, అలాగే చక్కెర ఉండలు ఇవన్నీ తీసుకొస్తారు కదా. రాత్రి అమ్మాయికి ఇవ్వాల్సిన నగలు, చీరలు అన్నీ ఇప్పుడే అమ్మాయికి అందజేస్తారు. తర్వాత మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. మీకు ఈ వీడియో ఎంత నచ్చుతుందని అనుకుంటున్నాను. కానీ ఈ వీడియోగ్రాఫర్స్ అయితే చాలా అడ్డం వస్తున్నారు అందరూ. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ శారీ కట్టుకున్న అమ్మాయి అత్త. అమ్మాయికి చూడండి చీర పెడుతుంది. ఇప్పుడు అమ్మాయి అత్తగారు ఇచ్చిన శారీని కట్టుకొని అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అమ్మాయికి వరపూజ అదేనండి పెద్ద తాంబూలం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు చూస్తూ ఉండండి. అత్తగారు వాళ్ళు ఇచ్చిన చీరను చూడండి అమ్మాయి కట్టుకొని వచ్చింది. ఎంత చక్కగా ఉంది కదా, కలర్ కూడా అద్భుతంగా ఉంది. ఇప్పుడు చూడండి అమ్మాయి ఇంకా ఇక్కడ కూర్చుంటుంది, అంటే పెళ్లి కూతురు కూర్చున్న తర్వాత ఒక్కొక్కరుగా అమ్మాయికి తీసుకొచ్చిన తాంబూలాలు, ఇప్పుడు పెద్ద తాంబూలం అంటారు, వరపూజ అని అంటారండి చాలా ప్రాంతాల్లో. ఆకులు అన్నీ అమ్మాయికి అందజేస్తామన్నట్టు. ముందుగా సూచకం వేస్తారు. ఇది ఇలాగ మా సాంప్రదాయం అండి. 5 మంది ముత్తైదులు కలిసి ఇలాగ సూచకము అమ్మాయికి వేస్తారు తలపైన. దీన్ని సూచకము అని అంటారు. ఈ సూచకము కట్టిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన వస్తువులను ఒక్కొక్కటిని అందజేస్తారు. ఇప్పుడు చూడండి అత్తగారు ఆ ప్లేట్లో మొత్తము, ఇది ఒక సరదాగా ఆట అన్నట్టు. ఎంత బాగుంటుందో ఈ ఆట అయితే. మాకు తెలీదు, మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే నేనైతే 2 ఆకులు తీసుకున్నాను. అంటే ఏం తెలీదు. మా ఇంటికి పిల్లవు, మా ఇంటికి వస్తున్నావు చూడమ్మా నువ్వు, ఇప్పుడు నువ్వు తీసుకున్న దాన్ని బట్టే నీ సంసారం అది ఇది అని వాళ్ళు జోక్ చేస్తుంటారు అన్నట్టు. చాలా బాగుంటుంది ఆట. అమ్మాయి చూడండి ఆకులు మొత్తం ఎలా తీసుకుంటుండే ఇలాగ తీసుకొని ఒళ్ళో వేసుకుంటున్నారు.
అత్తగారు ఎన్ని ఆకులు పెడితే అన్ని ఆకులు మొత్తము అత్తగారు వాళ్ళు అమ్మాయి ఇట్లా సరదాగా ఆకులు తాంబూలం అంటారు దీన్ని అన్నట్టు. అట్లా 3 సార్లు పెడతారు. 3 సార్లు తమలపాకులు, 3 సార్లు ఒక్కపేళ్ళు, 3 సార్లు పసుపు కుమ్ములు ఇవన్నీ అందజేస్తారన్నట్టు. ఇది చాలా సరదాగా ఉంటుంది. ఇంకా ఈ ఫోటో షూట్ చేసే వాళ్ళు అయితే కానీ ఇలా ఆ తిరుగు అలా తిరుగు అని చెప్పేసి చాలా ఫొటోస్ తీసుకుంటూ అద్భుతంగా చేశారు. ఇది మీ ఇళ్ళలో ఏ విధంగా చేస్తారండి? మా ఇళ్ళలో అయితే ఇలా చేస్తారు. ఇప్పుడేమో ఆకులు ఇవ్వడం అయిపోయింది కదా, ఇప్పుడు వక్కలు వేస్తారు. వక్కలుల్లో పసుపు కొమ్ములు, వక్కలు, చిన్న చిన్న పప్పర్మెంట్లు ఇవన్నీ చేస్తారు. తర్వాత 11 బ్లౌజ్ పీసులను అందజేస్తారు. ఈ విధంగా చూడండి, 11 బ్లౌజ్ పీసుల పైన ఆకు, వక్క, తాంబూలం పెట్టేసి అమ్మాయికి ఒళ్ళో పెట్టేస్తున్నారు. బొట్టు పెట్టేసి ఈ విధంగా ఇచ్చేస్తారు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా అమ్మాయికి తీసుకొచ్చిన నగలను ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. వీళ్ళు రాత్రి దిగిన ఫొటోస్ని ఇప్పుడు చూసేద్దామా? చూడండి, ఉమా ఎంత చక్కగా ఉంది. అలాగే మన రాము అండ్ ఉమా ఎంత బాగున్నారో కదా. వీళ్ళ జంట చూడముచ్చటగా ఉంది. అలాగే వీళ్ళు చూడండి, పెద్ద కొడుకు పెద్ద కోడలు ఎంత బాగున్నారో కదా. ఇంకా ఇప్పుడు నా ముద్దుల మేనల్లుళ్ళు మోక్షిత్, మోహిత్ అండ్ నక్షిత్. ఇక్కడేమో వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న. ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.